ఈసీజీలో మార్పులు లేవు, మీ హార్ట్ సేఫ్ గా ఉందా అంటే కాదు. ట్రోపోనిన్ ఐ అనేటువంటి టెస్ట్ ఉంటుందండి, బ్లడ్ టెస్ట్. ఆ బ్లడ్ టెస్ట్ పాజిటివ్ వచ్చినా సరే, ఈసీజీలో మార్పులు లేకపోయినా ఈ బ్లడ్ టెస్ట్ పాజిటివ్ వస్తే నాన్ ఎస్టీ ఎలివేటెడ్ ఎంఐ అంటారు. అది కూడా ఒక రకమైన గుండెపోటు. దానికి సంబంధించి ట్రీట్మెంట్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈసీజీలో మార్పులు ఏమి ఉండవు, రక్త పరీక్షలో మార్పులు ఏమి ఉండవు, ఎక్కువ కూడా నార్మల్ గానే ఉంటుంది. ఇవన్నీ నార్మల్ గా ఉన్నా కంపల్సరీగా దాన్ని ఎవాల్యుయేట్ చేసుకోవాలి. దాన్ని ఏసిఎస్ అన్స్టేబుల్ యాంజైనా అంటారండి. ఏసిఎస్ అన్స్టేబుల్ యాంజైనా అనే కేటగిరీ ఆఫ్ హార్ట్ డిసీజ్. రక్త పరీక్ష నార్మల్ గానే ఉంటుంది, ఈసీజీ నార్మల్ గానే ఉంటుంది, ఎక్కువ కూడా నార్మల్ గానే ఉంటుంది. మీరు డాక్టర్ ని కన్సల్ట్ అయితే డాక్టర్ విల్ డిసైడ్ డిపెండింగ్ ఆన్ మీకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ మీద, హార్ట్ రేట్ హెచ్చు తగ్గుల మీద డిసైడ్ చేయడం జరుగుతుంది. దాన్ని ఏసిఎస్ అన్స్టేబుల్ యాంజైనా అంటారండి. అన్ని నార్మల్ గానే ఉన్నాయి కదా, నేను ఇంటికి వెళ్ళిపోతానని అడుగుతుంటారు జనరల్ గా. అది ఇట్స్ గ్రేవ్ మిస్టేక్ అండి. ఈ సిమ్టమ్స్ అన్ని ఉన్నప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అయ్యి అట్లీస్ట్ అబ్జర్వేషన్ లో ఉండటం చాలా బెటర్.